నమస్కారం అండి. నమస్కారం అండి. సో సత్యమూర్తి గారు ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖ నేతలతో భేటీ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి జరగబోతుంది. ఒక స్థానం ఖాళీ అయింది. సో దాని పరంగా ఈరోజు మాట్లాడటం అయితే జరిగింది. ఈరోజు మాటల్లో కూడా ఆయన ఎక్కడ చూసినా కూడా అంటే ప్రజలది ఏం తప్పులేదు, అంటే ప్రలోభ పెట్టడం వల్లే ప్రజలు ఓట్లేశారు అంటున్నారు. అంటే ఇక్కడ కూడా ప్రలోభాలకు లొంగుతున్నారు ప్రజలని అని అంటున్నట్టేనా? అంటే ప్రలోభ పెట్టడం అంటే మాట ఇచ్చి తప్పడం, కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో అదేమి జరగట్లేదు. 1వ తారీఖున పెన్షన్ పెంచిస్తానన్నా ఇచ్చారు. ఆయన హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తున్నారో ఇవన్నీ కూడా అసలు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? అలాగే ఆయన ఇచ్చిన నవరత్నాలు కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, ఇవన్నీ ఆయన ఎంతవరకు నెరవేర్చారని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఒక టెక్నిక్ ఒకటి తెలుసు. ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని ఒక 100 సార్లు చెబితే దాన్నే నిజం అనుకుంటారు అని జగన్మోహన్ రెడ్డిది ఒక భ్రమ, చిత్తభ్రమ. ఆ భ్రమతోటే అంతకు ముందర పని చేసి ఏం చేశాడంటే ఇటువంటి అసత్యాలని ప్రచారం చేశాడు. మొత్తం ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు మీద లేనిపోని విషం చిమ్మి అమరావతి మీద కానీ, పోలవరం ప్రాజెక్టు మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా కానీ, లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, ఇట్లా వీళ్ళ మీద అన్ని అసత్యాలు ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పడిపోయాడు. 11 సీట్లకు పడిపోయాడు. 11 సీట్లకి పడిపోయిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మనం ప్రజలకి మనం ఇచ్చిన హామీల్ని మనం నెరవేర్చలేదు, మనం అందువల్ల ప్రజలు మనల్ని తిరస్కరించారు అని తెలుసుకొని దాని మీద ఒక రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మనం ప్రజల్ని హర్ట్ చేసాం అనే విషయాలు తెలుసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి తన రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేయటం అనేది ఏ సాధారణ రాజకీయ నాయకుడైనా చేసే పని. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అసాధారణ ధన మదం ఉన్న ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఇప్పటికీ ఈ రోజుకి కూడా ప్రజలదే తప్పు అంటున్నాడు. ప్రజలది తప్పు, ప్రజలు తప్పుగా ఓటేశారు, ప్రజలు తప్పుడు పని చేశారు, ప్రజలు చంద్రబాబు నాయుడు మాట విన్నారు, ప్రజలు అసలు నేను ఇంత మేలు చేస్తే నన్ను మర్చిపోయారు, నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, ఇన్ని బటన్లు నొక్కాను, ప్రజలు విశ్వాసఘాతకానికి పాల్పడ్డారు అని చెప్తున్నాడు తప్ప, అంటే ప్రజలు తప్పు చేశారని చెబుతున్నాడు తప్ప తను చేసిన తప్పుల్ని మరుగున పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశాడు? మొత్తం సమాజంలో ఉన్న అందరినీ, అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని మతాలని వేధించాడు, అందరినీ టార్చర్ పెట్టాడు, అందరి భూములు ఆక్యుపై చేసుకున్నాడు. మొత్తం అసలు మహిళల మీద కానీ వాళ్ళ అత్యాచారాలు అవన్నీ చూస్తే కడుపు తరుక్కుపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు లేవు. వీటన్నిటి కారణంగా వీటితో పాటు ఈ బటన్ నొక్కుతున్నా అని చెప్పి కేవలం తనకి ఓటేసే వాళ్ళకి మాత్రమే బటన్ నొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు నుంచే అసలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నుంచే నేను అన్ని హామీలు ఇచ్చేసా, అన్ని హామీలు అమలు చేశా అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే అప్పటికి ఏ హామీ నెరవేర్చని సమయంలోనే నేను అన్నీ ఇచ్చేసా అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ప్రజల్ని ట్యూన్ చేద్దాము అంటే తను మేలు చేసినట్టు ప్రజల్ని ట్యూన్ చేసుకోవటానికి ఆ విధంగా చేసి సిద్ధం సభల్లో ఇదే మొదలుపెట్టాడు. ప్రజలకి వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. ఈ రోజున మళ్ళీ అదే ప్రయత్నం. అసలు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న అతి పెద్ద అబద్ధం ఏంటి అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్తున్నాడు. ఇది అతి పెద్ద అబద్ధం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 36 మంది వైసీపీ వాళ్ళని హత్య చేశారని చెబుతున్నాడు. ఇది ప్రపంచంలో కల్లా అతి పెద్ద అబద్ధం. ఈ 36 పేర్లు ఏంటి చెప్పు నాయనా?
మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హోంమంత్రి అనిత ఇప్పటికి ఒక 10 సార్లు 20 సార్లు అడిగి ఉంటుంది. ఆమె అడగటమే కాదు, ఢిల్లీ వెళ్తే రిపోర్టర్లు అడిగారు, తాడేపల్లిలో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే రిపోర్టర్లు అడిగారు. అందరూ అడుగుతున్నారు 36 లిస్ట్ ఇవ్వండి, 36 లిస్ట్ ఇవ్వండి, ఎవరిని చంపాము అంటే. అసలు ఎవరినైనా చంపితే కదా. మొత్తం రాష్ట్రంలో జరిగింది 4 రాజకీయ హత్యలు అయితే ఈ 30 రోజుల్లో, ఆ 4 రాజకీయ హత్యల్లో 3 తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ రౌడీలు గంజాయి తాగి 3 తెలుగుదేశం కార్యకర్తలను చంపారు. వాటి మీద కేసులు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ వైసీపీ కార్యకర్త ఎవరు అంటే, ఈ వైసీపీ చచ్చిపోయిన ఒక వైసీపీ కార్యకర్తని ఇంకొక వైసీపీ కార్యకర్త చంపాడు తప్ప తెలుగుదేశానికి సంబంధం లేదు. అయినా సరే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తూ ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో వెళ్ళి బదనాం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వాటి నుంచి ఎవడైనా సరిహద్దు రాళ్ల మీద ఫోటో చేసుకొని 700 కోట్ల రూపాయలు దిగమింగుతాడా? జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేశాడు. ఇటువంటివన్నీ కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తూ ఉంటే తట్టుకోలేక ప్రతిరోజు అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు వేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలు ఎవడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకనే కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ విషయం మనం చెప్పటం కాదు, ప్రజలే చెప్తూ ఉన్నారు.